వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ప్రకారం వీరి హైదరాబాద్ ప్రయాణాలపై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ మొత్తం 127 సార్లు హైదరాబాద్ వెళ్లి రావడానికి 27 కోట్లు ఖర్చు చేశారని వెంకటరెడ్డి తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ఖర్చు 23 లక్షలకు చేరిందని అన్నారు. ఇది ప్రజల డబ్బుతో జరుగుతుందా లేక పార్టీ నిధులతో జరుగుతుందా అనే ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. అలాగే నారా లోకేష్ కూడా వెనకబడి లేరని విమర్శించారు. ఆయన ప్రకారం లోకేష్ హైదరాబాద్ కు 77 సార్లు వెళ్లి రావడానికి 17 కోట్లు ఖర్చు చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వ్యక్తిగత ప్రయాణాలకు ఇంతటి వ్యయాలు ఎందుకు చేస్తున్నారని వెంకటరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ ఖర్చులు ఎంతవరకు నిజమో బయటకు రావాలని, ఇలాంటి వ్యయాలు ప్రజా డబ్బుతో జరుగుతున్నాయా అన్నది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకుల మాటల్లో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ ఆరోపణలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్, లోకేష్ నుంచి ఈ విషయంపై స్పందన రావాల్సి ఉంది. షాడో సీఎం గానీ వీళ్ళ ముగ్గురు అంటే 2 రోజులకు ఒకరు హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? పాయింట్ నెంబర్ 1, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ లేదు. ఆల్రెడీ ఈరోజు మీకు సంబంధించి మీరు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు. ఈరోజు తెలంగాణకు రాజధాని హైదరాబాదు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు? 460 రోజుల్లో 269 సార్లు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఏదైతే షాడో సీఎంగా ఉన్న లోకేష్ వచ్చారంటే 2 రోజులకు ఒక రోజు వస్తున్నారు హైదరాబాద్. 2 రోజులకు ఒకళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. ఏం తీసుకొని వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో అమ్మినటువంటి భూముల తాలూకా డబ్బులు 99 పైసలకి వర్షాగాలకి వల్ఫాగాలకి అమ్మితే వస్తున్నాయి కదా 100 కోట్ల రూపాయల డబ్బులు. 60 కోట్లు అక్కడ, ఎకరం 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. 99 పైసలకు మీరు అమ్మేశారు. దానికి డబ్బులు ఇస్తారు కదా. ఆ సూట్ కేసులన్నీ స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ హెలికాప్టర్లో తీసుకొని వస్తున్నారు ఎక్కడికి. దీనికి సమాధానం చెప్పాలి. వస్తారు సార్, చెకింగ్ ఉండదు కదా. చెకింగ్ ఉండదు. ఎందుకు? మేము పోతే చెక్ చేస్తారు కదా. మీరు వెళ్తే చెక్ చేయలేదు ఎప్పుడు? మీరు వెళ్ళినా నేను వెళ్ళినా చెక్ చేస్తారు సార్. కానీ ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? రామ్మోహన్ నాయుడు. ఆయన ఆధ్వర్యంలో డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్గా కాన్వాయ్ రన్వే మీద వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు ఉండదు. కానీ ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ విజయవాడ ఎయిర్పోర్ట్లో కానీ డైరెక్ట్గా వెహికల్స్ అంటే రన్వే మీదకి పవన్ కళ్యాణ్ వెహికల్ వెళ్తుంది, నారా లోకేష్ వెహికల్ వెళ్తుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? ఇక్కడ బేగంపేట అన్నారు కాబట్టి తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా. తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి లేదు. లేదా? బట్టి విక్రమార్క గారికి సంబంధించిన వెహికల్ అక్కడ బయట ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో లోపలికి వెళ్తే ఆ గేట్ ఉంటుంది లోపల, ఆ గేట్ దగ్గర ఆగిపోద్ది. అక్కడ నుంచి ఆయన నడుచుకుంటే సెక్యూరిటీ వెళ్తాడు. కాబట్టి వాళ్ళ వెహికల్ లో డ్రాప్ చేయొచ్చు కొద్దిగా. పవన్ కళ్యాణ్ జస్ట్ మినిస్టరే. పవన్ కళ్యాణ్ జస్ట్ మినిస్టర్, లోకేష్ జస్ట్ మినిస్టర్. రెండోది ఏంటంటే ఇది BACS అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి రన్వే మీదకి వెళ్ళాలి అని అంటే. కానీ ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళే కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఏమైనా తీసుకెళ్ళొచ్చు. అదే కదా అంటుంది. ఏమైనా తీసుకెళ్ళొచ్చు. మన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కదా. ఏమైనా తీసుకెళ్ళచ్చు సార్. అది కాకుండా రామ్మోహన్ నాయుడు గారైనా అధికార దుర్వినియోగమే కదా. వీళ్ళు ఏం తీసుకెళ్తారనేది పక్కన 100% సార్. కానీ ఈ రోజు చూస్తే వీళ్ళ విలాసాలు చూస్తే ఏపీలో పంటల ధర పతనంలో కూటమి ప్రభుత్వం రికార్డు సాధిస్తే వీళ్ళు కూడా రికార్డు సాధించారు. ఆంధ్రప్రదేశ్లోనేమో ఏది పంటల ధర పతనమై రికార్డు సాధించారు. వీళ్ళు పక్క రాష్ట్రం హైదరాబాద్ వెళ్తా జల్సాలు చేస్తే కూడా వీళ్ళు రికార్డు సాధించారు. ఎందుకంటే 460 రోజుల్లో 269 సార్లు. అట్లానే మీరు చూస్తే ఒక్క పంటకి, ఉల్లి పంటకి గిట్టుబాటు ధర లేదు, కానీ వీళ్ళు హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నారు. ఏదైతే మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేదు, హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నారు. ఏదైతే ఇలా చూస్తే మామిడి పంటకు ధర లేదు, ఉల్లి రైతుకు ధర లేదు, టమాటో ధరకు రైతు లేదు, రైతులకు యూరియా అందట్లా. వీళ్ళు మాత్రం గాల్లో చెక్కలు కొడతా పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి పరిస్థితి. ఇది కాకుండా వాళ్ళ ఖర్చు చూస్తే మీరు షాక్ అవుతారు సార్. ఒక రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళి రావటానికి అంటే ఈ రోజు వెళ్ళి రేపు వచ్చాడు అనుకోండి, రోజు పొద్దునెళ్ళి మధ్యాహ్నం వచ్చినా 2 గంటల చాలా సార్లు జరిగాయి. 2 గంటల ఫ్లైయింగ్ కి చూస్తే 23 లక్షలు అయింది సార్ ఒక రోజు వెళ్ళి రావడానికి. ఏది లంచ్ కి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 23 లక్షలు. హెలికాప్టర్ ఖర్చు, విమానం అయితే కొంచెం ఎక్కువ ఉంటది. ఆయన విమానం హెలికాప్టర్ 2 వాడుతున్నాడు. ఎవరి సొమ్మది? ఎవరి సొమ్ము అంటే వాళ్ళ నాన్న ఏదేది ఆయన పేరేంది వెంకట్రావు గారు. వెంకట్రావు గారు కానిస్టేబుల్ వెంకట్రావు గారు డబ్బులు కాదు అయ్యి. మీరు నేను అందరం కడుతున్నటువంటి పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము.
ఒక్కసారికి 23 లక్షలు ఒక్కసారికి 23 లక్షలు సార్. ఈ రోజు 2 గంటలు ఫ్లయింగ్, నెక్స్ట్ 2 గంటలు ఏది? చేసినా చెప్పినా టీ తాగడానికి టిఫిన్ చేయడానికి వెళ్తేనే 23 లక్షలు 23 లక్షలు ఒక రోజు ఖర్చు. ఆయన 122 సార్లు వెళ్ళాడు, దానికి 28 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. అలానే నారా లోకేష్ 77 సార్లకి 17 కోట్లు, ఇద్దరి మీద కలిపి 45 కోట్లు ఓన్లీ హెలికాప్టర్ల ఖర్చు. నేను మళ్ళీ విమానాల సంగతి చెప్పట్లా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ రెండు వాడుతున్నాడు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుబారా చేస్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 50 గంటలు ఫ్లయింగ్ నెలకి 1,50,00,000 రూపాయలు ఖర్చు అయ్యేది. నెలకి కంప్లీట్గా నెల మొత్తానికి రెంట్ తీసుకుంటారు, 50 గంటలు ఫ్లై అవ్వచ్చు, మిగిలిన ఎంత ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్. అది 8 సీటర్, దానికి 1,50,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ మొన్న తీసుకొని వచ్చారు కదా, అది కేవలం 35 గంటల ఫ్లైకి నెలకి 3 కోట్లు ఖర్చు. నెలకి అది 6 సీటర్. మళ్ళీ డబ్బులు లేదన్నారు కదా సార్ మెడికల్ కాలేజ్ నడపడానికి. అదే మెడికల్ కాలేజ్ నడపడానికి డబ్బులు లేవు. నెల వీళ్ళకి ఏది సీఎంకి, డిప్యూటీ సీఎంకి, నారా లోకేష్కి ఫ్లైట్ టికెట్లకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ నెలకు 3 కోట్లు అంటే 12 నెలలకి 12,36 కోట్లు. ఏది ఓన్లీ విమానం, ఓన్లీ హెలికాప్టర్ ఖర్చు. మళ్ళీ విమానం వాడితే అది సపరేట్.